వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శిల్పి రెడ్డి గారు. వారితో స్పెషల్ చిట్ చాట్. మ్యామ్ నమస్తే. నమస్తే మ్యామ్, ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ మీరు. జనరల్గా అంటే నేను ఏదో అడుగుదామని వచ్చాను, కానీ ఈ అట్మాస్ఫియర్ మీ గురించి జనరల్గా నాకు తెలుసు, ఎన్నో వీడియోస్ చూసాను, ఎప్పటి నుంచో ఫాలో అవుతూ ఉంటాను. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. నార్మల్ డెలివరీస్ చేస్తారు, ఆ ప్రెగ్నెన్సీ కూడా చాలా మంది వాంతులు, చాలా ఇబ్బందికరంగా, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల అట్లా ఇట్లా ఉంటుంది. అయితే దాన్ని మీరు చాలా జాయ్ఫుల్గా ఇలా తీసుకెళ్తూ ఉంటారు. అసలు ఇదేంటి అసలు? అంటే వైద్య శాస్త్రంలో ఉందా, లేకపోతే ఇట్లా చేయడం అనేది మీ ప్యాషనా, ఇలా చేస్తే బాగుంటుంది అనేది ఏదైనా మీరు రీసెర్చ్ అది? బేసిక్ గా మనకి రెండు బ్రెయిన్స్ ఉంటాయి. ఒకటేమో ఇక్కడ, రెండోదేమో గట్. సో మనం అందరూ అనుకుంటూ ఉంటాము, ఓకే మన బాడీ అంతా నడిచేది మన బ్రెయిన్ మీద అనేసి. బ్రెయిన్ కంటే సూపర్ పవర్ మన గట్, మన పేగుల్లో ఉన్న హెల్తీ బ్యాక్టీరియా, దాంట్లో నుంచి వచ్చే రసాయనాలు, సెరటోనిన్ కానీ చాలా రకాలు ఉంటాయి. సో మనం ఏం తింటున్నాము అనే దాని మీద మన బాడీ, మన మైండ్, మన ప్రవర్తన, మన హెల్త్, మన బిహేవియర్, ఇవన్నీ కూడా మనము తీసుకునే ఫుడ్ మీద బేస్డ్గా ఉంటాయి. అలాంటప్పుడు ప్రెగ్నెన్సీలో వేరే వింతగా ఏమి ఉండవు. అందుకే నేను ఎప్పుడు ప్రెగ్నెన్సీలో వాళ్ళని రైట్ ఫుడ్, ఏదైతే కరెక్ట్గా మనం తీసుకుంటే ఆహారము, దానితో వచ్చే ఫుడ్ బెనిఫిట్స్, దానితో వచ్చే హెల్త్ బెనిఫిట్స్, గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్టు అయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేసినప్పుడు మన ఫిజికల్గా కానీ, ఇమోషనల్గా కానీ, మెంటల్గా కానీ చాలా స్ట్రెస్ ఫ్రీ అవుతాం. అలా మనం స్ట్రెస్ ఫ్రీ అయినప్పుడు వచ్చే రిజల్ట్స్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి. ఆ పాజిటివ్ థింకింగ్లో నుంచి న్యాచురల్ డెలివరీ, నార్మల్ డెలివరీస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇదంతా చూసుకున్నట్టయితే మనం ఎక్కడ మొదలు పెట్టాము? ఫుడ్ దగ్గర మొదలు పెట్టాము. అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడు తింటారు, సరిగ్గా తింటే ఒళ్ళంతా బాగుంటుంది అనేసి. ఎస్ మ్యామ్, మీరు అన్నది చాలా చాలా కరెక్ట్. సరిగ్గా తింటే ఆ టైంలో బాగుంటుంది, మొత్తం హోల్ బాడీ బాగుంటుంది, మంచి మెంటల్ స్ట్రెంగ్త్ కూడా వస్తుంది అని. కానీ తినడానికి వాళ్ళకి చాలా వాంతులు అవుతూ ఉంటాయిగా. సో మనకి అందరికంటే సూపర్ పవర్ ఏంటి? నేచర్. మరి ప్రెగ్నెన్సీ అన్న తర్వాత ఆ నేచరే వామిటింగ్స్ ఎందుకు ఇచ్చారని ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా? అది కూడా దానికి ఒక చాలా ఇన్డెప్త్ రీజన్స్ అనేవి ఉంటాయి. కొత్త హార్మోన్స్ బాడీలో వచ్చినప్పుడు మన బాడీ రకరకాలుగా మెటబాలిజము, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మెటబాలిజంలో ఉంటుంది. దాన్ని ఒకేసారి ప్రెగ్నెన్సీలో ఒక కంట్రోల్కి తీసుకురావడానికి అదొక రీసెట్ మెకానిజం. అదేవిధంగా నాకు తెలిసిన దాంట్లో నేను చెప్తాను, ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అనుకుంటామో విపరీతంగా తినేయాలి, ఫుడ్ పెట్టేయాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ప్రపంచం అంతా దూసిపోతుంది. అలాంటప్పుడు కనీసము వామిటింగ్ కూడా ఇవ్వకపోతే ఆ అడ్డుకట్ట ఎలా పడుతుంది? అండ్ ఫస్ట్ ట్రైమిస్టర్ అన్న తర్వాత కొంచెం వెయిట్ లాస్ అయితే టోటల్ వెయిట్ గెయిన్ ప్రెగ్నెన్సీలో తగ్గుతుంది. అండ్ ఫస్ట్ ట్రైమిస్టర్లో బ్లడ్ వాల్యూమ్స్ పెరుగుతాయి, రకరకాల ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, దాంతోపాటు హెచ్సిజీ హార్మోన్లు, థైరాయిడ్ ఫ్లక్చువేషన్స్, ఇవన్నీ కూడా విపరీతంగా జరుగుతుంది. దాంతోపాటు ప్రెగ్నెన్సీలో ఇన్సులిన్ కూడా సరిగ్గా పనిచేయదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కువగా మనం పిండి పదార్థాలు కనుక తినేసామనుకోండి, ఖచ్చితంగా షుగర్ టెండెన్సీ ఇండియన్స్లో చాలా హై, ఏషియన్స్కి షుగర్ టెండెన్సీ చాలా హై ఉంటుంది. అందుకే దేవుడు చూసుకుని సమ్ సూపర్ పవర్ డెఫినెట్గా ఆ టెండెన్సీని తగ్గించడం కోసం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కొంచెం కంట్రోల్ చేయడం కోసం, వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ని రెగ్యులేట్ చేయడం కోసం ఒక బ్రేక్ ఇస్తారు. ఆ బ్రేకే వామిటింగ్స్. సో అలాంటప్పుడు మనం దానికి అగేన్స్ట్గా వెళ్ళి దానికి మెడిసిన్, దీనికి మెడిసిన్, వామిటింగ్ మెడికేషన్ అలా ఎన్నో రకాలుగా తీసి ఆపొద్దు. మేబీ వెయిట్ లాస్ వల్ల ఆ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏదైనా బెనిఫిట్ ఉంటుందేమో, ఆ బెనిఫిట్ కోసమే ఆ వామిటింగ్స్ వచ్చాయేమో. సో ఎంతో కొంత లైఫ్ స్టైల్లో మరీ ఇబ్బంది కాకుండా కొంచెం రెగ్యులేట్ చేసుకుంటే చాలు. అన్నీ జీరో డౌన్ చేసి విపరీతంగా తినేయాలని ఏ ప్రెగ్నెన్సీలోనూ కూడా రాసిలేదు. 300 క్యాలరీసే ఎక్స్ట్రా అవసరం, అది కూడా సెకండ్ ట్రైమిస్టర్ నుంచి 4వ నెల నుంచి. 300 క్యాలరీస్ అంటే ఒక ఎగ్, ఒక గ్లాస్ మజ్జిగ తాగితే 300 క్యాలరీస్ ఈజీగా వచ్చేస్తాయి. దీన్ని పక్కన పెట్టి ఫుడ్ అనేదే మెయిన్ అజెండా కింద ఇప్పుడు మదర్స్, వాళ్ళ మదర్ ఇన్ లాస్ కూర్చుని
వర్క్ అంతా ఆపిచ్చేసేసి ఫుడ్ పెట్టి అందరినీ డయాబెటిక్ మదర్స్, డయాబెటిక్ బేబీస్ని పుట్టిస్తున్నారు. ఎస్, అంటే ప్రత్యేకమైన కేర్ అవసరమా లేదా? అసలు ప్రత్యేకమైన కేర్ ఎందుకు అవసరము? దేనికి? ప్రెగ్నెన్సీ అనేది ఒక స్టేజ్ ఇన్ లైఫ్. ఎలా ఫ్యామిలీ స్టార్ట్ చేస్తామో, ఎలా మ్యారేజెస్ అవుతాయో, ఎలా కొత్త కుటుంబంలోకి వెళ్తామో, ఎలా అడ్జస్ట్మెంట్స్ అవుతాయి, ఎలా కొత్త జాబ్స్ వస్తాయి, అలాగే మదర్హుడ్ కూడా. అంతకు మించి ఎక్కువగా అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రెగ్యులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త బాధ్యతని ఎలా ముందుకు తీసుకోవాలి, మనం చుట్టుపక్కల వాళ్ళని ఎలా మనము బాధ్యతలకి రెడీ చేయాలి అనే దాని మీద ప్రెగ్నెన్సీలో కాస్త అవగాహన ఉంటే సరిపోతుంది తప్పితే స్పెషల్గా కేర్ అస్సలు అవసరం లేదు. ఎస్ మ్యామ్, చూస్తే మీ పేషెంట్స్ మ్యాక్స్ అందరూ నార్మల్ డెలివరీస్కి వెళ్తూ ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటాయి. ఇన్స్టా రీల్స్ చూసినా, యూట్యూబ్ వీడియోస్ చూసినా హ్యాపీగా ఉంటుంది ఆ ఫేజ్ అంతా. అంటే హ్యాపీ ఫేజే ఉంటుందా? ఎవరికైనా కాంప్లికేషన్స్ వచ్చిన కేసు మీరు చూసారా? 100% ఆబ్స్టెట్రిక్స్ అంటే డెలివరీస్ అన్న తర్వాత గుడ్, బ్యాడ్, అగ్లీ ఉంటాయి. గుడ్ అంటారా? లో రిస్క్ పాపులేషన్ వాళ్ళు వస్తారు, చెకప్లు చేసుకుంటారు, హస్బెండ్ని ట్రైన్ చేస్తాము, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, వాళ్ళంతా అనుకున్న విధంగా ప్లాన్డ్గా అన్నీ పాటిస్తారు, హ్యాపీగా డెలివరీ అవుతారు, బేబీని తీసుకొని ప్రశాంతంగా వెళ్ళిపోతారు, మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి అలాగే వస్తారు. ఇది చాలా మంచి ఆబ్స్టెట్రిక్స్. సెకండ్ కేటగిరీ ఉంటారు బ్యాడ్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్. ఆల్రెడీ వాళ్ళు ఒబీస్గా ఉంటారు, బీపీలు ఉంటాయి, షుగర్లు ఉంటాయి, రకరకాల కార్డియక్ ప్రాబ్లమ్స్, న్యూరో నెఫ్రో ప్రాబ్లమ్స్, రీనల్ ప్రాబ్లమ్స్, ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు, లేకపోతే ఎపిలెప్సీతో బాధపడేవాళ్ళు, ఇలా ఎన్నో రకాల మెడికల్ డిజార్డర్స్ ఉంటాయి. ఆ డిజార్డర్స్తో బాధపడేవాళ్ళు, స్థూలకాయ సమస్యలు ఉన్నవాళ్ళు, లేకపోతే ఇంతకుముందు మిస్క్యారేజెస్ అయిన వాళ్ళు, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్, ఇన్ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీస్, ట్విన్స్, ఎనీమియాను, చాలా పెద్ద క్యాటలాగే ఉంది అందులో. సో అలాంటి వాళ్ళకు కూడా బ్యాడ్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అంటాం. వాళ్ళ జర్నీ అంత హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే రోజు ఏదో ఒక కొత్త ఫైండింగ్, బ్లడ్ తక్కువ ఉండడము, ఎక్కువ ఉండడము, వెయిట్ పెరగడము, పెరగకపోవడము, స్కాన్ మంచిగా ఉండడం, లేకపోవడము, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండడము, లేకపోవడము, ఇలా కొంచెం టర్బులెంట్గా ఉంటుంది. అయితే వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్తో వాళ్ళు ఎంటర్ అయ్యారు కాబట్టి ప్రెగ్నెన్సీ, ఆ ఒడిదుడుకులు వాళ్ళకు ఉంటాయని వాళ్ళకు ముందే తెలుసు, ముందే చెప్తాం. అందుకే స్థూలకాయ సమస్యలతో బాధపడే వాళ్ళు, షుగర్ బీపీలతో బాధపడే వాళ్ళు ముందే కంట్రోల్ చేసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్తాం. ఎందుకు చెప్తాము? ఎందుకంటే ఆ బ్యాడ్ ఆబ్స్టెట్రిక్ ఫేజ్లో నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళు నిలదొక్కుకోగలగాలి. సో అలా నిలదొక్కునే ప్రక్రియలో వాళ్ళకి అంత ఓహో అన్నట్టు ప్రెగ్నెన్సీ ఉండదు. కానీ వాళ్ళ ఫైండింగ్స్ వాళ్ళకి అర్థమవుతూ ఉంటే వాళ్ళు దానికి అనుగుణంగా మలుచుకుని వెళ్ళిపోతే వాళ్ళ జర్నీస్ కూడా అంతో ఇంతో బాగుంటాయి. 100% మంచిగా ఉంటాయని చెప్పలేము, బట్ ఒక 60-70% వరకు వాళ్ళ జర్నీస్ కొంచెం టర్బులెంట్గా ఉన్నా కూడా అవుట్కమ్స్ మనం మేనేజ్ చేయొచ్చు. ఎందుకంటే మాది హై రిస్క్ సెంటర్ కాబట్టి ఇక్కడ అదే పనిగా హై రిస్క్ వర్క్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి జర్నీ ఎలా ఉన్నా, యాంగ్షియస్గా ఉన్నా, యాంగ్జైటీ ఉన్నా, రిపోర్ట్స్ ఎలా ఉన్నా కూడా వాళ్ళ అవుట్కమ్స్ మంచిగా ఇచ్చేలాగా డెఫినెట్గా ట్రై చేస్తాం. ఇంకొకటి అగ్లీ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అని, వాళ్ళ దాంట్లో ఏంటంటే అంత మంచిగా ఉంటుంది, లాస్ట్లో ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది. అంటే బేబీ క్రై రాకపోవడము, లేకపోతే మదర్కి బ్లీడింగ్ అవ్వడము, డెలివరీ అయిన తర్వాత బ్లడ్ లాస్ అవ్వడము, ఇవన్నీ అగ్లీ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్. అవి ఈ ఆబ్స్టెట్రిక్స్లోనే ఉంటుంది. ఈ డెలివరీ అనే ప్రక్రియనే మరో జన్మ అని ఎందుకు చెప్తాము? ఇంకో జన్మ తల్లికి అని అంటే అందులో ఏదైనా ఎప్పుడైనా జరగచ్చు. ఎంత మంచి జర్నీ ఉన్నా కూడా సడన్గా ఓవర్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎంత మంచిగా హార్ట్ బీట్ మానిటర్ చేసినా కూడా సడన్గా హార్ట్ బీట్ లేకుండా కూడా బేబీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అవి కోట్లలో ఒకరికో, లక్షల్లో ఒకరికో, వేలల్లో ఒకరికో ఉన్నా కూడా అది అగ్లీ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్. ఆబ్స్టెట్రిక్స్ అంటేనే ఆ రిస్క్ అనేది ఉంటుంది. మదర్కి కూడా ఉంటుంది లైఫ్ రిస్క్, బేబీకి కూడా లైఫ్ రిస్క్ ఉంటుంది. ఛాన్సెస్ చాలా తక్కువ, కానీ ఎవరికి ఉంటుంది అనేది మనం చెప్పలేం. అయితే వాళ్ళ ఎఫర్ట్ని బట్టి, వాళ్ళ గ్రహస్థితి బట్టి, వాళ్ళ ఆలోచన స్థితి బట్టి, వాళ్ళ కోఆపరేషన్ ఇన్ డెలివరీని బట్టి వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. అయితే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, డెలివరీకి వచ్చినప్పుడు పాజిటివ్ పీపుల్నే తీసుకొని రావాలి. ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా ఒక పిచ్చి పేషెంట్ ఎంత మంచి చేయాలనుకున్నా కూడా ఆ పేషెంట్ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, ఇదెందుకు అవ్వట్లేదు, అదెందుకు అవ్వట్లేదు, ఇదెందుకు అవ్వట్లేదు, వాళ్ళకి ఇలా అయింది, వీళ్ళకి అలా అయిందంటే
ఆ పేషెంట్ నాకెందుకు అలా జరగలేదు అనే ఆలోచనలో రకరకాల కంప్లైంట్స్, కాసేపు ఆయాసం ఉంటుంది, హార్ట్ చెక్ చేస్తే నార్మల్ ఉంటుంది, కాసేపు హెడేక్ అంటది, మరై చేస్తే నార్మల్ ఉంటుంది. సో పక్కన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ని బట్టి విపరీతంగా స్ట్రెస్ చేస్తే ఒక మదర్ ఎలా ఉంటుంది చెప్పండి. ఎంత యాంగ్జైటీ ఇచ్చేస్తారంటే చుట్టుపక్కల వాళ్ళు, ఆఖరికి అబ్రప్షో అంటాం, ఎప్పుడో గానీ చూడం మరి, అలాంటివి కూడా జరిగిపోతాయి వీళ్ళ పడే స్ట్రెస్ కి. సో స్ట్రెస్ఫుల్ పీపుల్ ని చుట్టుపక్కల పెట్టుకుంటే ఏ మంచి జరగదు. ఖచ్చితంగా. సో అలాంటప్పుడే ఈ అగ్లీ అండ్ ఆబ్స్టెటిక్ సిచ్యువేషన్స్ వస్తాయి. మేము ఎదురు చూడని సిచ్యువేషన్స్ మా కళ్ళ ముందు నిలబడతాయి. ఎస్ మ్యామ్, నార్మల్ డెలివరీ వీళ్ళకి లేదు, సి సెక్షన్ వీళ్ళకి అట్లా కేటగిరీ ఉంటుందా? ఎప్పుడు కూడా ఈ డెలివరీస్కి వచ్చేసరికి ఫలానా వాళ్ళు నార్మల్ అవుతారు, ఫలానా వాళ్ళు డెలివరీ సెక్షన్ అవుతారని ఎప్పుడు చెప్పలేము. అయితే కొన్ని కండిషన్స్లో మాయ కంప్లీట్గా కింద ఉంది, ఆమె ఖచ్చితంగా సిజేరియనే అవుతుంది, ఇది మటు ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అలా సగటున కొన్ని కండిషన్స్ ఉంటాయి, మిగతావన్నీ ఇన్స్టిట్యూషన్ని బట్టి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ట్విన్స్ అనుకోండి, ట్రైన్డ్ ట్విన్ డెలివరీ చేయలేని వాళ్ళు, వీబ్యాక్ డెలివరీస్ చేయలేని వాళ్ళు, బ్రీచ్ డెలివరీస్ చేయలేని వాళ్ళు ఉంటే వాళ్ళు సెక్షన్స్కే పెట్టుకుంటారు, ముందే చెప్పేస్తారు. కానీ నేను ట్విన్స్ అయినా నార్మల్ చేస్తాను, వీబ్యాక్స్ చేస్తాను, ఇంతకుముందు సిజేరియన్ అయినా నార్మల్ చేస్తాము, బ్రీచ్ డెలివరీస్ కూడా చేస్తాం, కాబట్టి మాకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు. సో ఇట్లా నా దగ్గరకు వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశమే ఉంటుంది. సెక్షన్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది ఆ విషయం, లేకపోతే ఎమర్జెన్సీస్లో ఏదన్నా ఉంటే తప్పితే, లేకపోతే యూజువల్గా నార్మల్ డెలివరీస్కి ట్రై చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. ఫస్ట్ నుంచి ఫాలో అప్ అవ్వకుండా ఓన్లీ డెలివరీ కోసమే మీ దగ్గరికి రావచ్చు? ఖచ్చితంగా అలా చాలా మంది వస్తారు. అంటే ఒకవేళ మేము సగటున ఒక 100 డెలివరీస్ చేసామనుకోండి, నెలకి ఒక్క 10 నుంచి 15 మంది జస్ట్ అదే రోజు వస్తారు. ఎందుకంటే వాళ్ళ డాక్టర్ సిజేరియన్ చెప్పిందనో, లేకపోతే లాస్ట్ మూమెంట్లో మాకు సిజేరియన్ చేస్తానని చెప్పారనో, లేకపోతే ఉమ్మనీరు పడిపోయినట్టు వెళ్తే వాళ్ళు ఆపరేషన్ చెప్పేశారనో, ట్విన్స్కి ఆపరేషన్ చెప్పారనో, బ్రీచ్ డెలివరీ ఉంది చేస్తారనో, నాకు వీబ్యాక్ కావాలని వస్తారు. వచ్చినప్పుడు అందులో 80% వాళ్ళకి నార్మల్ చేసే అవకాశం కూడా ఉంటుంది, అండ్ వాళ్ళకి రిజల్ట్స్ కూడా బాగుంటాయి. ఎందుకంటే వాళ్ళ సంకల్పమే వాళ్ళని గెలిపిస్తుంది. ఎప్పుడైనా కానీ ఒక ప్రెగ్నెంట్ మదర్కి చాలా డిటర్మినేషన్ ఉంటుంది, తనకి కావాలి అని అనుకుంటే అది కావాలంతే. అలా మనము ఎంకరేజ్ చేస్తే మనం అనుకునేది కూడా జరుగుతుంది, వాళ్ళు అనుకునేది కూడా జరుగుతుంది. ఎస్, నార్మల్ డెలివరీలో కాంప్లికేషన్స్ ఉండవు, సో సి సెక్షన్లో మాత్రమే తర్వాత కాంప్లికేషన్స్ వస్తాయి అంటారు, వాస్తవం ఎంత? అబ్సల్యూట్లీ అది తప్పు. డెలివరీ అనేది ఒక కాంప్లికేషన్ అని అనుకోవాలి మనం బేసిక్గా. అది నార్మల్ డెలివరీలో అయినా కాంప్లికేషన్స్ ఉండొచ్చు, సిజేరియన్లో అయినా కాంప్లికేషన్స్ ఉండొచ్చు. అయితే నార్మల్ డెలివరీలో కాంప్లికేషన్స్ అయ్యే అవకాశము సగటున 100 మందికి ఒకరికో ఇద్దరికో అయితే, సిజేరియన్లో కాంప్లికేషన్స్ అయ్యే అవకాశాలు 5 నుంచి 10 మందికి. సో నంబర్ ఎక్కువ, బ్లడ్ లాస్ ఎక్కువ, బ్లడ్ లాస్తో పాటు రికవరీ టైం ఎక్కువ, చాలా రకాల సూచర్ మెటీరియల్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది, బ్యాక్ టు నార్మల్గా అవ్వడానికి టైం పడుతుంది, బేబీని కేర్ చేసుకోవడానికి టైం పడుతుంది. సో ఇలా ఎన్నో రకాల డిసడ్వాంటేజెస్ ఉన్నప్పటికీను సిజేరియన్కి యూజువల్గా హ్యూమన్ సెంటిమెంట్, అది వాళ్ళని ఆ సెంటిమెంట్ మీద ప్లే చేస్తారు. పెయిన్ అనే ఫ్యాక్టర్ మీద చాలా చాలా ఈ ప్లేయింగ్ అనేది జరుగుతుంది. పెయిన్ అనేది డెలివరీలో లేనప్పుడు ఎవ్వరూ ఆపరేషన్ చేయించుకోరు. మీరు చూడండి, ఎవ్వరు అసలు అడగరు. ఆ పెయిన్ అనే ఫ్యాక్టర్ మీదనే మళ్ళీ 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 ప్రెగ్నెంట్ ఉమెన్ని దెబ్బతీసి వాళ్ళ బ్రెయిన్ అంతా పాడు చేసి, అందులో ఒక మాతృత్వం అనేది ఉంది, అందులో ఒక మంచి అనుభూతి అనేది ఉంది, అదే మదర్హుడ్కి బేసిస్. ఎందుకంటే సిజేరియన్ తర్వాత కూడా పెయిన్ ఉంటుంది, వారాలు ఉంటుంది, నెలలు ఉంటుంది. కానీ దాన్ని పక్కన పెట్టి ఓన్లీ లేబర్ పెయిన్నే హైలైట్ చేసి చాలా మూర్ఖంగా మనసులని మొత్తం చెలించేస్తారు. సో అది సమాజం ఎందుకు చేస్తుందో తెలియదు, ఆ దారి అసలు ఎందుకు పట్టారో కూడా అర్థం కావట్లేదు. అప్పటికి ఇప్పటికీ మారలేదా మ్యామ్? పెయిన్ తగ్గించడానికి కానీ ఏదైనా ఒకటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ అనేది రాలేదా దానికోసం? బేసిక్గా బోలెడ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్లు ఉన్నాయి. అయితే ఆ అడ్వాన్స్ ట్రీట్మెంట్ల వైపు వెళ్ళే లోపు కూడా ఆ కనీస అసౌకర్యం కూడా వాళ్ళు
పెయిన్ కింద గుర్తించేసి దాన్ని ఎక్కువగా ఆలోచించేసేసి చీమ కుట్టినా కూడా ఏదో పెద్దగా కాలిపోయినట్టు ఫీల్ అయిపోయడంతో అలా అవుతుంది. ఎస్. ఇంకా డాక్టర్గా మీకు ఇది ఒక పరీక్ష అనుకోవాలి నిజంగా డాక్టర్ గారు. ఈ టైం ఈ ముహూర్తం బాగుంది, ఇప్పుడు సిజేరియన్ చేయండి, అట్లాంటి పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారు. ఏమనిపిస్తుంటుంది అలా వచ్చే వాళ్ళకి? ఒకవేళ మెసేజ్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు డాక్టర్ గారు? నేనైతే మూఢనమ్మకాలకి పరాకాష్ఠగా ఉంటారు అందరూ. ఎందుకంటే చైల్డ్ బర్త్, ఒక బిడ్డ పుట్టిందంటే చాలా మందికి చాలా పర్సనల్గా ఫీలింగ్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ బిడ్డకి ఏమీ జరగద్దు, ఆ బిడ్డ మంచి ముహూర్తంలో, మంచి టైంలో, మంచి క్షణంలో కూడా పుట్టాలనే ఉద్దేశంతో ఉంటారు. కానీ మీరు చూసుకున్నట్టయితే అసలు కొన్ని సంవత్సరాల ముందు అసలు ఇది ఏమీ లేదు. ఈ గ్రహస్థితులు కానీ వీటి గురించి కానీ దేని గురించి పెద్దగా ఆలోచనే ఉండేది. అసలు బిడ్డ పుట్టిన తర్వాత ఎన్నో నెలలకు తప్పితే వాళ్ళు రాసేవాళ్ళు కాదు. సో అంత ఒక మంచి సంస్కారం నుంచి ఇలాగా ఈ పండితులైనా కానీ ఎవరైనా కూడా ఇట్లా అసలే మరీ దారుణంగా తయారయ్యారు. అంటే వాళ్ళకి కనీసం ఇది ప్రకృతి, దీనికి మనము అగేన్స్ట్ గా వెళ్ళొద్దు అనే ఆలోచన కూడా లేదు. ముహూర్తాలు ఎలా పెడతారంటే అది నిమిషాల్లో కూడా పెట్టేస్తారు, ఫలానా నిమిషానికి డెలివరీ అవ్వాలని. అసలు వాళ్ళకి ఏమాత్రం ఆలోచన ఉన్నా అంత దౌర్భాగ్య స్థితిలో ఇప్పుడు పంచాంగాలు కూడా లేవు. ఎందుకంటే ఒక నక్షత్రం రావాలి వెళ్ళిపోవాలంటే కొన్ని గంటలు ఉంటది. అన్ని గంటలు ఆ నక్షత్రం ఉన్నప్పుడు అలా నిమిషాల్లో ఎలా పెడతారో నాకు అసలు అర్థం కాలేదు. సో అలా పెట్టే వాళ్ళని కూడా ఎంకరేజ్ పేషెంట్లు ఎందుకు చేస్తారో అర్థం కాదు. ఇప్పుడు అందరికీ అంతో ఎంతో ఆస్ట్రాలజీ తెలుసు కదా. ఇప్పుడు పలానా నక్షత్రం ఇంత టైంలోనే ఉంటుంది, ఇన్ని గంటల్లో వరకు ఉంటుందని ఉంటుంది. అందులో నిమిషాల ముహూర్తం ఎందుకు పెడతారు, ఎలా పెడతారు, దేనికి పెడతారు, అసలు అదైతే నాకు అర్థం కానీ. ఫేస్ చేశారా 1-2 అయినా? చాలా. ఎందుకంటే ముహూర్తానికి డెలివరీ అనేది చాలాకి అదొక పిచ్చి. సో అలా పిచ్చిగా ఉన్నప్పుడు మన పేషెంట్ మనకి ఇంపార్టెంట్, పేషెంట్ సేఫ్టీ మనకి ఇంపార్టెంట్. వాళ్ళకి ముందు నుంచే మనం కౌన్సిల్ చేసి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రీటర్మ్ కి వెళ్లకుండా మనము కాపాడగలిగితే అది ఫస్ట్ థింగ్. వీలైతే వాళ్ళకి ఫలానా రోజు మంచిది అనుకుంటే ఫైండింగ్స్ మంచిగా ఉంటే ఇండ్యూస్ చేసి డెలివరీ చేసుకోవచ్చు, తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు అనుకుంటే. లేదు మరీ మూర్ఖంగా ఉన్నారు అని అంటే నేను వాళ్ళకి రిస్క్ చాలా చెప్పడం అవసరం. ఎందుకంటే ఈ జనరేషన్ వేరు, అంతకు ముందు జనరేషన్ వేరు, అంతకు ముందు జనరేషన్ వేరు. సో ఎవరెవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో వాళ్ళ నుంచి వీళ్ళని కాపాడాల్సిన అవసరం యాజ్ అ గైనకాలజిస్ట్ నాకు ఉంటుంది. కాబట్టి మంచి చెడు మనం వాళ్ళకి వివరంగా చెప్తే ఇంకా వాళ్ళ డిసిషన్ వాళ్ళకి. ఖచ్చితంగా మ్యామ్.